బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీని ప్రభావం ద్వాదశ రాశులపై పడుతుంది. మీ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి. నమస్కారం. ఆర్బీఆర్ టీవీకి స్వాగతం. జ్యోతిష శాస్త్రంలో అత్యంత కీలకమైన గ్రహ మార్పులకు సమయం ఆసన్నమైంది. జూన్ 2వ తేదీ నుంచి గురువు అంటే బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే రాశులపై శనిగ్రహ ప్రభావం కూడా కీలక మార్పులను తీసుకురాబోతుంది. ఈ అరుదైన గ్రహ సంచారాల ప్రభావం మేషరాశి నుంచి మీనరాశి వరకు వారి జీవితాలపై ఎలా ఉండబోతోంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఉద్యోగం, వ్యాపారం, ధనం, ఆరోగ్యం, వివాహం, కుటుంబం ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలని ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు జ్యోతిష్య కేసరి శ్రీ చిర్రావూరి అనంత శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, గురుగ్రహం మనకి కర్కాటక రాశిలోకి మారుతుంది అని వింటున్నాం. అసలు దానివల్ల ఈ మేషరాశి వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది? వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది తెలియచేయండి. మేషరాశికి నవమాధిపతి గురుడు సహజంగా, అలాగే వ్యయాధిపతి కూడా గురుడే. ఈ నవమాధిపత్యం రావడం వలన గురుడు సహజంగానే ధార్మిక మార్గంలో ప్రయాణం చేయడానికి ఉపయోగపడేవాడుగా మనం మేషరాశి వారికి చెబుతాం. ఈ మేషరాశికి ప్రస్తుతం కర్కాటకంలోకి గురుడు వస్తున్నాడంటే చతుర్థ స్థానం అవుతోంది. కర్కాటకము 4వ స్థానంలో గురుడు వచ్చినప్పుడు 4వ స్థానంలో ఉండే ప్రత్యేకమైన అంశాలు ఏమిటి అంటే సుఖము, వాహనము, గృహము, విద్య, అలాగే మాతృతత్వము, అలాగే ఇక్కడ భూమి మొదలైన వాటిని కూడా మనం చెబుతూ ఉంటాం. ఈ విషయాల్లో అనుకూలత, సౌఖ్యము పెరగడము. ఇప్పుడు విద్య అన్నాము. విద్య అన్నప్పుడు ఏమవుతుంది అంటే విద్య విషయంలో వాళ్ళు ఇప్పుడు ఏదైనా ప్రయత్నం చేస్తే అందులో మంచి మంచి విజయాలు సాధిస్తారు. యూపీఎస్సీకో దేనికో అప్లై చేద్దాం అనుకున్నారు, కొంచెం గట్టిగా కృషి చేస్తే సాధించడానికి అవకాశం పెరుగుతుందన్నమాట. లేకపోతే ఏ డాక్టర్ సంబంధించిన నీట్ ఎగ్జామ్స్ అనో లేకపోతే ఎంబీబీఎస్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనో అలాంటి వాటికి విద్యాభ్యాసము అనే దానికి ఇది ప్రత్యేకమైన సమయం. వీళ్ళు ఏం చేయొచ్చు అంటే విద్య విషయంలో విజయానికి లేదా పరీక్షల విషయంలో విజయానికి శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని రోజు 1 గంట సేపు చేసుకుంటే, రోజు మొత్తంలో 10 గంటలు చదువుతున్నారు అనుకున్నప్పుడు ఈ 10 గంటల్లో చదివిన దాన్ని మళ్ళీ గుర్తుంచుకుని పరీక్షల్లో రాయడానికి తగినట్టుగా కావాల్సిన స్ఫురణ శక్తిని ఈ మంత్రం ఇస్తుంది. కాబట్టి ఈ స్ఫురణ శక్తి పెంచుకోవడం కోసం గంట సేపు కనీసం రోజు సూర్యోదయానికి ముందు అంటే 5 to 6 ప్రాంతంలో గంట సేపు చేసుకుని మిగతా సమయంలో చదువుకునే ప్రయత్నం చేస్తున్నట్లయితే అది చాలా చక్కని ఫలితాన్ని ఇస్తుంది. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. ఈ అధిపతి కుజుడైనందువలన కుజుడికి గురుడికి ఉండే మైత్రి బాగుంటుంది. కాబట్టి ఈ మైత్రి బాగున్నందువలన ఈ ప్రయత్నం అనేది మంచి ఫలితాన్ని సులువుగా ఇస్తుంది అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ మైత్రి కారణం చేతనే ఎవరైనా ఏదైనా అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వాలనుకోండి, లేకపోతే మనకి ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ పని జరగాలి అంటే ఆ వ్యక్తితో మనకి మైత్రి ఉండాలి. కాబట్టి మనకి మైత్రి ఉన్న వ్యక్తి మనకు కావాల్సిన స్థానంలో ఉన్నాడు అన్నప్పుడు వచ్చే మంచి ఫలితాలు ఏవైతే ఉంటాయో ఈ చతుర్థ స్థానానికి సంబంధించిన సౌఖ్యము. ఈ సౌఖ్యం అంటే ఏమిటి? ఏదో లగ్జరీలు కార్లలో తిరగడము, బంగ్లాల్లో తిరగడం కాదు, వాటిని అనుభవించగలగడము. అంటే గృహ ప్రాప్తి వేరు, గృహ సౌఖ్యం వేరు. ఇల్లు సొంత ఇల్లు లేకపోయినా ఉంటున్న ఇల్లు ఆనందంగా ఉంచేలాగా ఉంటుంది. అలాగా ఆనందాన్ని ఇచ్చేది అవ్వాలి ఇల్లు. కాబట్టి అటువంటి సౌఖ్యం ఏర్పడడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే గృహ ప్రాప్తికి కూడా ఈ గురుడి యొక్క ప్రభావం చాలా విశేషంగా పనిచేస్తుంది. ఈ ఇల్లు కావాలి, కొత్తగా ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు, వాళ్ళు ఏం చేయొచ్చు అంటే చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగరనాయిక అనే మంత్రాన్ని రోజు మానకుండా చేస్తూ ఉన్నట్లయితే కనీసం 1 గంట సేపు కానీ 2 గంటలు కానీ. ఇప్పుడు ఏదో బస్సులో వెళుతూ ఉన్నాం, అలా బస్సులో వెళుతూ ఉన్న సందర్భంలో ఈ మంత్రం చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అంటే చెప్పులు ఉన్నాయి కదండి, నేను ఏదో కాళ్ళు కడుక్కొని వచ్చాను పర్వాలేదా, మళ్ళీ స్నానం చేయాలి చేయకుండా మంత్రం చేయొచ్చా, ఇలాంటి సందేహాలు ఏమీ అవసరం లేదు. వీటిని నామస్మరణ అంటారు.
ఈ నామస్మరణ అనే దానికి దోషం ఏమీ లేదు. నిరంతరము సర్వకాల సర్వావస్థలయందు చేసుకోదగినదిగా చెబుతాం అన్నమాట దీన్ని. కాబట్టి ఆ మంత్రాన్ని చేసుకుంటూ ఉండడం మంచిది. నిరంతరము చేసుకుంటూ అలవాటు చేసేసుకుంటే కూడా చాలా మంచిదనమాట. ఏమవుతుంది అంటే గృహము అనేది అన్ని రకాల సౌఖ్యాల్ని, ఆనందాన్ని ఇచ్చేదిగా తయారైపోతుంది. కాబట్టి ఈ ఇల్లు కావాలనుకున్న వాళ్ళు చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రం చేసుకోవడం చాలా మంచిదనమాట. ఇటు తర్వాత ఇక మాతృస్థానం, చతుర్థ స్థానాన్ని మాతృస్థానంగా చెబుతాము. ఈ మాతృస్థానంలో గురుడు ఉన్నప్పుడు ఏమైంది, తల్లి దగ్గర నుంచి మనకు కావలసిన జ్ఞానం ఏదైతే రావాల్సి ఉన్నదో ఆ జ్ఞానాన్ని పూర్తిగా పొందడము, ఆ తల్లి నుంచి పూర్తి సౌఖ్యాన్ని పొందడము. అంటే అన్నం సమయానికి తిన్నాం, ఆహారం కూడా ఉంది చతుర్థంలో. ఆహారం ఎవరు పెడతారు అంటే తల్లి పెడుతుంది. కాబట్టి రుచిగా చేసి పెట్టగలగడము, సమయానికి చేసి పెట్టగలగడము, సమయానికి కావాల్సిన ఆహారాన్ని ఇవ్వడము, అలాగే దాని సమయానికి శరీరానికి కావాల్సిన శక్తి ఏదైతే ఉన్నదో ఆరోగ్యం కోసం ఆ శక్తి అందించటానికి కావాల్సిన ఆహార పదార్థాలని అందించగలుగుతుంది తల్లి. కాబట్టి తల్లి నుంచి మనం సహజంగా ఏవేవైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ కూడా ఈ సమయంలో విశేషంగా పొందగలుగుతాము అని చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో ప్రత్యేకంగా మాతృవందనము లేదా మాతాపితరులకు ఇద్దరికి కూడా వందనం చేయడము, వారికి ప్రదక్షిణ చేయడము అనేది చాలా చక్కని ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు. కారణం ఏమిటి అంటే దేవతానుగ్రహం ఉన్నా సరే, సకల సంపదలు ఉన్నా సరే, వాటిని అనుభవించే యోగ్యత మనకి ఉండాలి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహము, అలాగే మాతాపితరుల యొక్క అనుగ్రహము చాలా ప్రధానమైనది. కాబట్టి ఈ మాతాపితరుల యొక్క అనుగ్రహం కోసం నిరంతరం వారికి పాద నమస్కారం చేయడము, ప్రదక్షిణ చేయడము అనేది 3 ప్రదక్షిణలు చేయమని చెబుతాము. ఈ ప్రదక్షిణలు చేయడం అనేది చాలా చక్కని ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రాశివారు అలాగే మిగతా రాశుల వారు కూడా ఈ ప్రయత్నం చేయడం చాలా మంచిది. అలాగే మేషానికి అష్టమ స్థానం అవుతోంది వృశ్చికం. ఈ వృశ్చికముకు కర్కాటకంలో ఉన్న గురుడు పంచమ దృష్టితో చూస్తూ ఉన్నందువలన వృశ్చికాన్ని, ఆ పంచమ దృష్టి అనేది జ్ఞానానికి సంబంధించింది, ఉపాసనకి సంబంధించింది, అలాగే సంతానానికి సంబంధించింది మొదలైన ఫలితాలన్నీ ఇచ్చేవి. కాబట్టి ఈ అష్టమ స్థానం మేషానికి అష్టమ స్థానమే అయినప్పటికీ ఈ అష్టమంలో ఏవైతే ఇబ్బందులు కష్టాలు ఉన్నాయో వాటిని అధిగమించడానికి తగినట్టుగా బలాన్ని పెంచే లక్షణము ఈ గురుని యొక్క ప్రభావం చేత ఉంటుందన్నమాట. పంచమ దృష్టితో అష్టమాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి అక్కడ ఉన్న కష్టాలు తొలగడము, ఆరోగ్యాన్ని ఇవ్వడము, గతంలో ఏమైనా అనారోగ్యాలు ఉంటే ఆ అనారోగ్యాలు కూడా తగ్గుతాయన్నమాట ప్రయత్నం చేస్తే ఈ సమయంలో. అంటే దానికి తగినట్టుగా ఆహారము, ఔషధాలు తీసుకోవడము, అలాగే వైద్యం కూడా సమయానికి అందడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే ఆయుష్ను పెంచడము అనే లక్షణాన్ని కూడా అక్కడ మనకి ఇస్తుంది. అంటే ఏమైంది, అపమృత్యు దోషాలు తొలగడము, అలాగే ఏమైనా సమస్య జాతకంలో చిన్న చిన్న దోషాలు ఉన్నాయి, ఆ దోషాలు కూడా ఆ ప్రభావాన్ని తగ్గించేదిగా ఈ గురుదృష్టి యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ ప్రభావం చేత అనుకూలమైన ఫలితాన్ని అక్కడ కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఈ రాశికి కుజుడు యొక్క వృశ్చిక రాశికి అధిపతి కుజుడు అయ్యి ఉన్నాడు, లగ్నానికి కూడా అంటే మేషానికి కూడా అధిపతి కుజుడే అయ్యి ఉన్నాడు. ఈ గురుడికి కుజుడికి పరస్పర మైత్రి ఉంది. కాబట్టి మిత్రుడు ఎలా అయితే సహాయం చేస్తాడో అలాగా అనుకూలమైన ప్రభావాన్ని విశేషంగా చూపించడానికి అవకాశం బాగుంటుంది అని చెప్తాం అన్నమాట. అటు తర్వాత మకర రాశి. ఈ మకర రాశికి కర్కాటకంలో ఉన్న గురుడు యొక్క దృష్టి సప్తమ దృష్టితో ఉంటోంది. కాబట్టి ఈ సప్తమ దృష్టి అనేది సామాన్యమైన ఫలితాన్నే చెబుతారు, కానీ గురుదృష్టి విశేషమే కాబట్టి ఇక్కడ కూడా మనం అనుకూలమైన ఫలితాన్ని చూడవచ్చు. ఈ మకరము మేషరాశి వారికి దశమ స్థానం అవుతోంది. దశమ స్థానం అంటే ఉద్యోగము, వృత్తి, గౌరవము, అభివృద్ధి ఇలాంటి వాటికి సంబంధించింది అనమాట. కాబట్టి విద్య బాగా అవసరానికి ఏదైతే మనం ఉన్నత పదవులు కావాలని కోరుకుంటున్నామో, పైన ప్రమోషన్లు కావాలని కోరుకుంటున్నామో, దానికి కావాల్సిన విద్య నేర్చుకోవడము అనేది ఈ సమయంలో ప్రత్యేకించి చేయాల్సి ఉంటుంది. అలా చేస్తూ ఉన్నట్లయితే దానికి తగినట్టుగా గుర్తింపు, అభివృద్ధి, ప్రమోషన్లు లేదా బదిలీలు మొదలైనవన్నీ కూడా మనకి అనుకూలంగా జరుగుతాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ దశమ స్థానానికి అధిపతి శని అయ్యాడు. ఈ అధిపతి శని అయినప్పుడు గురుడికిను శనికి ఉన్న అనుబంధాన్ని కనుక చూసుకున్నట్లయితే శని నుంచేమో
గురునికి సమత్వం కనిపిస్తోంది. అలాగా ఇద్దరికీ సమత్వం ఉన్నందువలన, పరస్పర సమత్వం ఉన్నందువలన విశేషమైన ఫలితాన్ని చెప్పకపోయినా ఈ గురుని యొక్క దృష్టి యొక్క ప్రభావం చేత అనుకూలమైన ఫలితాన్ని మనం ఆశించవచ్చు. అలాగే రాశి యొక్క అధిపతి ఎవరైతే ఉన్నాడో అతనితో మైత్రి ఉన్నది. కాబట్టి ఈ శనికి, కుజునికి ఉన్న మైత్రి యొక్క ప్రభావం వలన మళ్ళీ కుజునికిను, శనికి మళ్ళీ మైత్రి ఉందా లేదా అని చూస్తే అక్కడ మిత్రత్వం కాదు, సమత్వం ఉంటూ ఉంటుంది. ఇలాగ పరస్పర మైత్రి లేకపోవడం అనే లక్షణం వలన కొంత లోప ప్రభావాన్ని అక్కడ మనం గుర్తిస్తాం అన్నమాట. కాబట్టి మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కొంత మధ్యమ ఫలము లేదా ఉత్తమమైన ఫలము అని చెప్పుకోవచ్చు. మరీ ఉన్నతమైన ఫలం చెప్పకపోయినా ఉత్తమమైన ఫలము అని చెప్పుకోవచ్చు. అటు తర్వాత మీనరాశి. ఈ మీనరాశి వ్యయరాశి మేషానికి. మేషానికి వ్యయరాశి అయినప్పుడు ఏమవుతోంది, ఇది నిద్రకి సంబంధించింది, విశ్రాంతికి సంబంధించింది. అలాగే నిద్ర అనేది వ్యక్తి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయం. అంటే హాస్పిటలైజేషన్ మొదలైనవి కూడా వ్యయ స్థానానికే మనం లక్షణంగా చెబుతూ ఉంటాం, అక్కడ కారకత్వంగానే చెప్తాం. కాబట్టి ఈ వ్యయస్థానం యొక్క ప్రభావంలో కూడా అనుకూలతను సాధించుకోవచ్చు. అంటే నిద్ర ఎంత అవసరమో అంత నిద్రపోయినట్లయితే అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. చెప్పాను కదా, గురుడి యొక్క లక్షణము ఎంత కృషి చేస్తే అంత ఫలితాన్ని ఇస్తాడు అని. కాబట్టి నిద్ర ఎంత సమయం నిద్రపోవాలో అంతే నిద్రపోవాలి. ఉదాహరణకి సూర్యోదయ సమయం తర్వాత నిద్రపోవడం మంచిది కాదు, అది దోషము. కాబట్టి ఆ దోష ప్రభావం లేకుండా చూసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. అంటే రాత్రి పెందరాళ్ళు నిద్రపోవాలి. మొదటి జాము నిద్ర 9 to 12 మధ్యలో మొదటి జాము అంటాం, ఆ సమయంలో నిద్ర చాలా తప్పనిసరి. కాబట్టి ఆ నిద్ర విషయంలో అశ్రద్ధ లేకుండా మీరు ఉన్నట్లయితే అది ఆరోగ్యాన్ని ఇచ్చేదవుతుంది. అక్కడ నవమ దృష్టి ఉంది. ఈ నిద్రతో పాటుగా ధ్యానము ఇత్యాదికాలు కూడా మనము ఆ భావంలోనే విశేషంగా మనం చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి నవమ దృష్టి ఉన్నప్పుడు అతని యొక్క ఆధ్యాత్మిక సాధన చాలా విశేషంగా సాగుతుంది అని చెప్పుకోవచ్చు. గురువుగారు, గురువు రాసి మారడాన్ని చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. అసలు దాని ప్రత్యేకత ఏంటి? సహజంగా గురుడికి ఉండే లక్షణం ఏంటి అంటే, ఒక రాశిలో 1 సంవత్సర కాలం పాటు ప్రయాణం చేస్తాడు. మనకి ఒక వ్యక్తి మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఏదో ఒకసారి వచ్చి పలకరించి వెళ్ళిపోతే అతని యొక్క ప్రభావం మన మీద ఏమీ ఉండదు. అదే బంధువు వస్తే ఇంట్లో ఓ 4 రోజులు, వారం రోజులు ఎంతకాలం ఉంటున్నారనే దాన్ని బట్టి ఆ ప్రభావం మన మీద కనిపిస్తూ ఉంటుంది. ఏదో ఓ రోజు ఉండి వెళ్ళిపోతారు అన్నప్పుడు కూడా దాన్ని ప్రత్యేకించి పట్టించుకోము. ఓ నెల రోజులు ఉంటారు అంటే కొంచెం దాని యొక్క ప్రభావం, దానికి కావాల్సిన అవసరాలు ఇవన్నీ సమకూర్చుకుంటూ ఉంటాం ప్రత్యేకంగా. అలాగా 1 సంవత్సర కాలం పాటు ఒక గ్రహం ఒక రాశిలో ప్రయాణం చేస్తోంది అన్నప్పుడు దాని యొక్క ప్రభావం యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమవుతోంది, మనకి గురుగ్రహం యొక్క సంచారము అతిచారము అనే పేరుతో సంవత్సర కాలం ఉండవలసింది పూర్తిగా ఉండకుండా స్వల్పకాలంలోనే మార్పు వచ్చి వేరే రాశిలోకి వెళ్ళిపోతోంది. అంటే రేపు జూన్ 2వ తారీఖున వస్తోంది, మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖున ఆ రాశి నుంచి వెళ్ళిపోతోంది. అంటే ఎంత 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 పరిధి అయింది అంటే సుమారుగా 4 మాసాలు. ఈ తక్కువ సమయంలో ఉన్నందువలన ఆ గ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా దాని మీద చూపించే అవకాశం తక్కువ అని అర్థం చేసుకోవాలి. ఇలా తక్కువ కాలంలో దాని ప్రభావం చూపిస్తున్నప్పుడు అది ఇచ్చే ఫలితాన్ని ఏదో ఒక్కసారిగా ఇచ్చేసి అలా వెళ్ళిపోతుందన్నమాట. అంటే కంటిన్యూటీ అనే దాని యొక్క ప్రభావం తగ్గుతోందన్నమాట. అలాగా ఆ గ్రహం ఎక్కువ కాలం ఆ స్థానంలో ఉండడము అనే లక్షణం ఉన్నందువలన వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు కూడా దాని యొక్క ప్రభావాన్ని విశేషంగా చూపించి వెడుతూ ఉంటుంది. అందుకనే మనకి శని యొక్క సంచారము, గురుడి యొక్క సంచారము. శని అయితే ఇంకా ఎక్కువ కాలం 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు శని ఒక రాశిలో. కాబట్టి ఈ సంవత్సర కాలం పాటు ఉండడం అనేది ఒక విశేషమైనట్లయితే, రెండవది గురుడు శుభగ్రహం ఉన్నవాటిలో. ఈ శుభగ్రహం అనేవాడు మేలు చేస్తాడు అనే లక్షణాన్ని శాస్త్రంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే గురుడుకున్న లక్షణం ఏమిటి అంటే, నువ్వు ఎంత శ్రమ పడితే అంతే ఫలితాన్ని ఇస్తానయ్యా అంటాడు. ఎంత శ్రమ పడుతున్నాము అనేది మనకు తెలుసు. ఉదాహరణకి ఐటీ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఐటీ ఉద్యోగాల్లో వచ్చే జీతాలు చాలా భారీగా పెద్దవిగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఒకవేళ ఉద్యోగం పోయింది అన్నప్పుడు వచ్చే నష్టము ఇంతకాలము ఎంతైతే జీతం తీసుకున్నామో ఓ సంవత్సరంలో మొత్తం అంతా విడిపోయే పరిస్థితి. కాబట్టి
ఎంత ఆదాయం వస్తోందో ఆ ఆదాయం నికరంగా ఉండడానికి ఏదైతే ప్రయత్నం చేయాలో కృషి ఉండాలో ఆ కృషి కంటే తక్కువ కృషి చేస్తూ ఎక్కువ ప్రయోజనాన్ని పొందడము అనే లక్షణాన్ని గురుడు ఇవ్వడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనము ఎంత అవసరమో అంతవరకే సంపాదించుకోవాలి అనేది గురుడు జ్ఞానానికి సంబంధించిన వాడు, ధర్మానికి సంబంధించిన వాడు కాబట్టి గురుడు ఆ లక్షణాన్ని చూపిస్తూ మనకి ధర్మశాస్త్రంలో నీకు ఎంతవరకు అవసరమైతే అంతవరకే సంపాదించుకోవయ్యా అని చెప్పడం కనిపిస్తూ ఉంటుంది. గురువుగారు గోదావరి పుష్కరాల సమయంలో అసలు ముహూర్తాలే ఉండవు అని చెప్తూ ఉంటారు. అది ఆ ప్రాంతానికే పరిమితమా లేదా అందరికీ ఉండవా? అందరికీ సామాన్యంగా అర్థం కావడం కోసం అదిగో తేదీ నుంచి పుష్కరాలు అని ప్రచారం తొందరగా అయిపోతుంది. ఆ ప్రచారం అవుతుంది కాబట్టి సామాన్యులందరికీ అర్థమవుతుంది కాబట్టి పుష్కరాల సమయం నుంచి ఆ పుష్కర సంవత్సరం అంతా కూడా ముహూర్తాలు ఉండవు అనే విషయాన్ని చెబుతారు. ఈ చెప్పడం ఎవరికి? సామాన్యుల కోసం. కానీ దాన్ని ఎలా అన్వయించేశారు? గోదావరి పుష్కరాలు కదా! గోదావరి పుష్కరాలు అయితే మాకేమైంది? మేము కృష్ణా జిల్లా వాళ్ళము, మాకు పట్టింపు లేదు. ఆ సమయంలో మేము చేసేసుకోవచ్చు అని ఎవరికి సొంతానికి వాళ్ళు కొత్త విధానాన్ని అనుసరించడం ప్రారంభిస్తున్నారు. అయితే నిజానికి పుష్కర సంబంధం కాదక్కడ. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు దానికి అనుబంధంగా వచ్చే ఇప్పుడు మనకి కర్కాటకంలోకి యమునా పుష్కరాలు వస్తాయి. ఈ కర్కాటకంలో గురు ప్రవేశం వచ్చినప్పుడు. ఆ తర్వాత అక్టోబర్‌లో మళ్ళీ అక్కడి నుంచి మార్పు వచ్చినప్పుడేమో మనకి గోదావరి పుష్కరం ప్రారంభం అవుతుంది. అయితే ఈ మార్పు అనేది మనకి పుష్కరానికి అనుబంధంగా వస్తున్నది కాదు. మార్పు వలన పుష్కరం వస్తోంది. కాబట్టి గురుడు మారినప్పుడు సింహరాశిలోకి మారినప్పుడు గోదావరి పుష్కరాలు వస్తాయి. ఆ సంవత్సరం అంతా కూడా మనకి ముహూర్తాలుండవు అనేది అక్కడ చెప్పబడిన నియమం. ఇలా ముహూర్తాలుండవు అని చెప్పి ఎప్పుడైతే నియమం చెబుతున్నారో గురుడు సూర్యుని యొక్క రాశిలోకి ప్రవేశించినందువలన సూర్యునితో అనుబంధం ఎప్పుడైతే ఉంటుందో ఆ అనుబంధం వలన తన యొక్క బలాన్ని కోల్పోతాడు అని చెప్పడం. ఈ బలాన్ని కోల్పోతాడు కాబట్టి ఆ సమయంలో ముహూర్తాలేమీ పెట్టుకోవడం మంచిది కాదు. గురుగారు మేషరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా చిర్రావూరి అనంత శర్మ గారు గ్రహాల మార్పు గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్లేలిస్ట్లో వీడియోలు మీకోసం ఉంచాం. వాటిని చూడండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.